వీళ్ళని కొట్లాడుకొని నడిమిట్ల కమీడియన్ చంపేసినట్టు సర్కారోళ్ళ మీద రైతుల పోరాటంలో అట్టిగా మేము బలవుతున్నాం అని ఫీల్ అవుతుండ్రట పాపం చాలా జాగల సహకార సంఘాల చైర్మన్లు సభ్యులు. రుణమాఫీ పురాగగాని రైతులంతా సహకార సంఘాల చైర్మన్లను దొరికించుకొని మా లోన్లు ఎప్పుడు మాఫ్ అయితే చెప్పుర్రి అని గెరావు చేస్తుర్రు. ఇంకొంతమంది అయితే మీకు మా బాధ ఎట్లా అర్థమవుతుంది అని ఇంకో అడుగు ముంగట్కేసి ఏకంగా అర్రలేసి తాళాలు పెడుతున్నారు గిట్లా. ఎడ్లు పోయి చేను మేసిపోతే వెనుకపొంటి పోయిన మేకల చెవులొడి పెట్టినట్టు పాపం సహకార సంఘాల చైర్మన్ల పరిస్థితి గట్లనే అవుతున్నదట ఊర్ల పంటి. రుణమాఫీ కానీ రైతులంతా రుణమాఫీ ఎప్పుడైతుందో చెప్తలేరు. ఎన్నొద్దులు మీ తోక చుట్టూ తిరగాలి, అందరికీ ఇచ్చి మాకు ఇవ్వకుంటే ఏందన్నట్టు మాకు రుణమాఫీ చేస్తామని ఇవ్వకుంటే ఇంత తిప్పించుకుంటారు అని రగిలిపోయిన రైతన్నలంతా ఇగిట్లా వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుల చైర్మన్ను ఆఫీసర్లను బంధించి గేటుకు తాళం పెట్టిర్రు. ఇట్లా రుణమాఫీ ఎప్పుడైతుందో పక్కాగా చెప్పురి, లేదంటే మీరు లోపట్నే మేము బయటనే, ఎట్లయితే గట్లే అనుకుంటే ఇక రుణమాఫీ కానీ రైతులంతా ఇట్లా పోయి కామారెడ్డి జిల్లా తాడువాయి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ను అర్రలేసి అవతలికి రాకుండా తాళం పెట్టిర్రు. ఓ అన్నలాల మామూలు బంధిస్తే ఏమొస్తుంది, రానోళ్ళ లిస్టు ఏఈఓ ఆఫీస్ నుంచి మీదికి పంపినాం, ఇక మీదికెళ్ళే రావాలి, మా చేతుల్లో ఏం లేదని సహకార సంఘం వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిరట. ఇంకేనొద్దులు చెప్తారు గివే పిటకథలు అనుకుంటా మండిపాట రైతన్నలు అలా గోసెలో పోసుకున్నారు. మరి సర్కారు కూడా రుణమాఫీ కానీ రైతులకు జల్దిగా అయ్యేటట్టు చేస్తే మంచిగా ఉండు. రోజు బ్యాంకుల చుట్టూ ఏఈఓ ఆఫీసుల చుట్టూ లీడర్ల చుట్టూ తిరిగి తిరిగి యాస్టకు వస్తున్నదని పాపం గోసెలో పోసుకుంటున్నారు.